అమరావతిలో భద్రతపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాజధాని ప్రాంతంలో భద్రతని కట్టుదిట్టం చేసిన పోలీసులు ప్రధాన రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతం ప్రస్తుతం హై అలర్ట్ లోకి వెళ్లింది. గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న వరుస అగ్ని ప్రమాదాలు, నిర్మాణ ప్రాంతాల్లో అనుమానాస్పద ఘటనలతో భద్రతపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాయి. మార్చి 11, 23 తేదీల్లో జరిగిన అగ్ని ప్రమాదాలు సాధారణ ఘటనలుగా కాకుండా అనుమానాస్పదంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం ఇప్పటికే సిట్ని ఏర్పాటు చేసింది. గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో ఈ బృందం పనిచేస్తోంది. మార్చి 23న ఘటనకు సంబంధించి వాచ్మెన్ అదుపులోకి తీసుకుని విచారించారు. అతనే పైపులకు నిప్పు పెట్టినట్టు కూడా నిర్ధారణ అయింది. ఈ పరిణామాల తర్వాత పోలీసులు అమరావతి ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధానికి ఏదైతే వెహికల్స్ వస్తున్నాయో అన్నీ కూడా చెక్ అయ్యి ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు అనేది. తర్వాత నైట్ పెట్రోలింగ్ పెంచడం జరిగింది, డ్రోన్తో పెట్రోలింగ్ పెంచడం జరిగింది. సో రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. అమరావతి ఇప్పుడు డెవలప్మెంట్ జోన్ మాత్రమే కాదు, హై సెక్యూరిటీ జోన్ గా కూడా మారింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.